మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంన వచ్చిన ప్రియులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు మన కొరకు చేసిన శిలువ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇంతవరకు ప్రభుని స్తుతించాం, కీర్తించాం, ప్రభుని ఆరాధించాం. తద్వారా ప్రభు నామం మహిమ పొందిందని నమ్ముతున్నాం. ఇంత గొప్ప సమయం ఇచ్చిన ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తూ దైవలేఖనంలో నుండి ఈ మధ్యాహ్న సమయం ఒక మాట మనం చదువుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. కొత్త నిబంధన గ్రంథంలో నుండి క్రొత్త నిబంధన గ్రంథం తెస్సలోనిక మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం 6. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతరి. చదువుకున్న లేఖన భాగం ప్రభు మన వెనుకలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రాశారు. తెస్సలోనిక పత్రిక ఎప్పుడు రాయబడిందో గతంలో బైబిల్ స్టడీలో జాన్ కెనడీ చక్కగా వివరించారు. ఎందుకు రాయబడిందో, ఎలాంటి పరిస్థితుల మధ్య వారు వాక్యాన్ని అంగీకరించారో ఈ విషయాలన్నీ స్పష్టంగా రాయబడ్డాయి. క్రీస్తు రాకడను గూర్చినటువంటి హెచ్చరికలు ఈ గ్రంథంలో ఉన్నాయి. దేవుని గూర్చిన నిరీక్షణను గూర్చినటువంటి విషయాలు ఈ పత్రిక మొదటి పత్రికలోను రెండవ పత్రికలోను రాయబడ్డాయి. మనం చదువుకున్నటువంటి తెస్సలోనిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనంలో మనం చదువుకున్న భాగంలో పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి, మీరు అంటే తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘం అనగానే మన జ్ఞాపకానికి రావాల్సిన మొట్టమొదటి మాట వచనం ఏంటంటే అపోస్తలుల కార్యముల గ్రంథం 20:28 ప్రకారం దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అంటే ఆయన రక్తంలో కడుగుబడిన ప్రజలు కదా. ఆయన రక్తంలో కడుగుబడిన ప్రజలు, పాప విమోచనను పొందినటువంటి జనాంగం. ఇది మనకు జ్ఞాపకానికి రావాలి. తెస్సలోనిక పత్రికలో వారిని గురించి చెప్తూ ఉన్నప్పుడు మీరు ఉపద్రవమందు వాక్యమును అంగీకరించారు అనే మాట చెప్పాడు కదా. వారు గొప్ప ఉపద్రవమందు వాక్యాన్ని అంగీకరించారు. వాక్యమును అంగీకరించిన వారు ఎవరు? తెస్సలోనికలో ఉన్నటువంటి దేవుని సంఘం, వాక్యమును అంగీకరించిన సంఘం. వాక్యం అనగానే మనకు జ్ఞాపకానికి వచ్చే మరొక మాట ఏంటంటే యోహాను సువార్త మొదటి అధ్యాయం 1వ వచనం ప్రకారం ఆదియందు వాక్యము ఉండెను. ఆదియందు ఏముంది? వాక్యమే ఉంది, వాక్యే ఉంది కదా. ఆదికాండంలో మనం చదువుతాం, వాక్యే మనకు కనపడుతూ ఉంటుంది. అదే వచనాన్ని మనం చదివితే ఆ వాక్యము శరీరధారి అయి 14వ వచనం ప్రకారం కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఇది ఎవరిని గూర్చి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి. తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘం గొప్ప ఉపద్రవమందు వాక్యమును అంగీకరించారు. వాక్యమును అంగీకరించారు అంటే ప్రభువుని అంగీకరించారు. వారు ప్రభువుని అంగీకరించిన వారు. ఆ తర్వాత వచనం తెస్సలోనిక పత్రికలో మనకు 2వ భాగంలో మనం చదువుతాం, మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతరి అన్నాడు. మమ్మును అంటే మొదటి వచనంలో చెప్పాడు కదా, తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికల సంఘములకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి రాయనది. దేవుని దాసులను
పోలి కదా నడుచుకున్నటువంటి సంఘం. ప్రభువుని పోలి అలాగే దైవ జనులను పోలి నడుచుకున్నటువంటి సంఘం. ఇదే వచనంలో 2వ అధ్యాయం 14వ వచనంలో, అవును సహోదరులారా, మీరు యూదయాలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకుని వారైతరి. వీరెలాంటి వారు? వారు గొప్ప ఉపద్రవమందు దేవుని వాక్యమును అంగీకరించిన వారు. వారు దేవుని అలాగే దేవుని దైవజనులను అలాగే దేవుని సంఘాన్ని పోలి నడుచుకున్నవారు. ఈ విషయాలు మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. వారు ప్రభువుని పోలి నడుచుకున్నారు అని పౌలు వారిని ప్రశంసిస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో మనం కూడా తెసలోనిక సంఘంలో నుండి కొన్ని మాటలు అలా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 2వ వచనంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, విశ్వాసముతో కూడిన మీ పనిని అన్నాడు. గతంలో ఒకసారి ఈ మాట చెప్పానని నేను అనుకుంటా ఉన్నాను. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకుంటా ఉన్నాం. వారు ఎలాంటి వారు అంటే, వారు విశ్వాసముతో కూడిన పనిని జరిగించిన వారు. తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘం విశ్వాసముతో కూడిన పనిని జరిగించిన వారు అనే మాట మనం చూస్తాం. ఒక పని చేస్తూ ఉంటే అది ఒక గొప్ప విశ్వాసంతోనే వారు జరిగిస్తూ వస్తూ ఉన్నారు. ఆ 2వది చూస్తాం, ప్రేమతో కూడిన ప్రయాస. దేవుని కొరకు, సంఘం కొరకు వారు పనిచేస్తూ ఉంటే ఆ ప్రయాసను వారు ఎలా తీసుకుంటా ఉన్నారంటే, కష్టంగా లేకపోతే అయిష్టంగా కాక ప్రేమతో వారు ఆ ప్రయాసలో పాలు పంపులు పొందుతూ ఉన్నారు. తర్వాత వచనాలు మనం చూస్తాం, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడిన ఓర్పు. వారికి ఏముందంటే నిరీక్షణ ఉంది. ఈ నిరీక్షణ సమయంలో కొంత ఓర్పు ఉంది కదా. ఆ నిరీక్షణతో కూడిన ఓర్పు ఈ తర్వాత మనం ఆలోచన చేయవచ్చు కదా. ఈ మాటలు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి చెప్పబడుతున్నటువంటి మాటలు. ఎందుకు వారు అలా ఉండగలిగారు అంటే, మనం చదువుకున్నాం కదా, 1వ అధ్యాయం 6వ వచనంలో, వారు గొప్ప ఉపద్రవములో వారు వాక్యమును అంగీకరించిన వారు. వాక్యమును అంగీకరించిన వారు విశ్వాసంతో కూడిన పనిని జరిగిస్తారు. వాక్యమును అంగీకరించిన వారు ప్రేమతో కూడిన ప్రయాసను జరిగిస్తారు. వాక్యమును అంగీకరించిన వారు నిరీక్షణతో ఓర్పు కలిగి జీవిస్తారు. అవి తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత వచనం తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి ఆ కోణంలో మనం ఆలోచన చేస్తే, 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చదివిన వచనంలో మనం చదువుతాం మరలా, మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైరి అనే మాటలు మనం కొద్దిగా ఆలోచన చేస్తే, వారు ప్రభువుని పోలి నడిచారు, అలాగే దేవుని సేవకులను పోలి నడిచారు, దేవుని సంఘాన్ని పోలి నడిచారు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అపోస్తుల కార్యముల గ్రంథంలో 17వ అధ్యాయం 11వ వచనంలో, అపోస్తుల కార్యముల గ్రంథం కొత్త నిబంధనలో 17వ అధ్యాయం 11వ వచనం, 17, 11 అపోస్తుల కార్యముల గ్రంథం. వారు వాక్యాన్ని ఎలా అంగీకరించారు అంటే, వారు ఆసక్తితో వాక్యమును అంగీకరించారు. ఎలాగ అంగీకరించారు? వాక్యాన్ని వినడం మాత్రమే కాదు కానీ వాక్యాన్ని వారు అంగీకరించారు. ఆసక్తితో వారు వాక్యాన్ని అంగీకరించారు అనే మాట ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఆ మాట కొరకే మనం చదివాం. కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 2వ వచనం, మొదటి పత్రికలో
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 2వ వచనం. 15వ అధ్యాయం 2వ వచనం. మొదటి వచనం నుంచి అయితే బాగుంటుంది. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించితునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారై ఉందురు. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే 15:2లో మనం చూస్తాం, మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. వారు వాక్యాన్ని ఆసక్తితో అంగీకరించారు, వాక్యాన్ని వారు అంగీకరించారు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నమాట, నిలిచి ఉన్నారు, వాక్యమందు నిలిచి ఉన్నారు. 15వ అధ్యాయం యోహాను సువార్తలో ఏం కనబడుతుందంటే, మీరు నా యందు నిలిచి ఉన్న యెడల మీరు బహుగా ఫలించెదరు. ఆ వచనాల్లో మనం చదువుతూ ఉంటే మీ యందు నేను, నా యందు మీరు అని ప్రభు చెప్తూ ఉంటాడు. మీ యందు నా మాటలు అని చెప్తాడు. అలాగూ దేవునితో అన్యోన్యమైన సహవాసం, సంబంధం, బంధాన్ని ఏర్పాటు చేసినటువంటి భాగంగా ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘం దేవుని వాక్యాన్ని అంగీకరించిన సంఘం, దేవుని వాక్యాన్ని ఆసక్తితో అంగీకరించిన సంఘం, దేవుని వాక్యమందు నిలిచిన సంఘం, దేవుని వాక్యమందు వేరుపారిన అనే మాట మరొక మాట చూస్తాం. చూడండి, కొలస్సీ పత్రిక 2:6లో మనం ఒక మాట చూస్తాం. 2:6 కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం. మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారే కదా. ఇప్పుడు వాక్యం అంగీకరించడం, అది ఆసక్తితో అంగీకరించడం, ఆ వాక్యమందు నిలిచి ఉండడం, ఆ వాక్యమందు వేరుపారారు. ఇప్పుడు వారు ఇంత చేశారు గనక 2వ వచనం ప్రకారం వారు ఏం చేస్తూ ఉన్నారు? విశ్వాసముతో కూడిన పనిని జరిగిస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రభువు మన పక్షాన్ని కార్యం జరిగిస్తాడు అనేది విశ్వాసం కదా. మన ముందు ఉన్నటువంటి పనిని ప్రభువు తప్పక జరిగిస్తాడు. పాత నిబంధన గ్రంథంలో ఎన్నో విషయాలలో విశ్వాస సంబంధమైనటువంటి ఆ కార్యాలను దేవుడు జరిగించాడు కదా. హెబ్రీయులకు రాసిన పత్రికలో కదా మనం చూస్తాం, ఎరికో గోడలు ఎలా కూలిపోయాయి? విశ్వాసమే కదా. విశ్వాసము ద్వారా గొప్ప కార్యాలను దేవుని ప్రజలలో చూడగలుగుతూ ఉన్నాం. విశ్వాసము అనేది హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. ఇంకా అన్ని వచనాలు చదవకపోయినా ఒక్క వచనాన్ని హెబ్రీయులకు రాసిన పత్రికలో విశ్వాసం గురించి చెప్పవలసి వచ్చినప్పుడు 11వ అధ్యాయానికి వెళితే 11వ అధ్యాయం చూద్దామా. 30వ వచనంలో, విశ్వాసం బట్టి 7 దినం వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలెను అనే మాట మనం చూస్తాం. 32వ వచనంలో, ఇకను ఏమి చెప్పుదము? గిద్యోను, బారాకు, సంసోను, యొప్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహపు నోలను మూసిరి, అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకునిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానంలో మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందుకొని విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించరి. ఇంకా విశ్వాసాన్ని గురించి చెప్తూ ఉన్నప్పుడు ఆ పై వచనాల్లో మనం చూస్తాం, ఎర్ర సముద్రాన్ని ఎలా దాటారో చెప్పాడు. విశ్వాసంతో కూడిన పనిని కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు జరిగించాడు.
తన సువార్త దండయాత్రలో ఎన్నో అవరోధాలు, ఆటంకాలు, ఇబ్బందులు కలిగిన విశ్వాసముతో కూడిన పనిని పౌలు జరిగించాడు. తెస్సలోనిక సంఘం కూడా ప్రభువుని అంగీకరించి, ఆసక్తితో అంగీకరించి, ఆయనందు నిలిచి, ఆయనందు వేరుపారిన వారై వారు దేవుని పనిని వారు జరిగించారు విశ్వాసంతో. ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా దేవుని అంగీకరించాం కదా, దేవుని అంగీకరించాం, ఆసక్తితో అంగీకరించాం, ఆయనందు నిలిచి ఉన్నాం, ఆయనందు వేరుపారాం అని చెప్తే మనలో కూడా ఏముండాలంటే విశ్వాసముతో కూడిన పని ఉండాలి. తప్పకుండా ప్రభు జరిగిస్తాడు అనే విషయం మన హృదయాలలో ముద్ర వేయబడాలి. ఆ విధంగా దేవుని లేఖనాల్లో మనం అన్ని జ్ఞాపకం చేసుకోవటం లేదు, కానీ ప్రభువు పనిని మనం విశ్వాసంతో చేయాలి అనే విషయాన్ని తెస్సలోనిక సంఘం మనకు నేర్పిస్తూ ఉంది. నెహెమ్యా ప్రాకారాలు కూలిపోయిన తర్వాత నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తాం, పనిని ప్రారంభించాడు కదా. ఆయనను ఆనుకొని అనేకులు ఆ పనికి పూనుకున్నారు అని మనం చూస్తాం. ప్రాకారాలు నిలబడ్డాయి, కట్టబడ్డాయి కదా. యెరూషలేము ప్రాకారాలు, కూల్చబడిన ప్రాకారాలు, కాల్చబడిన గుమ్మాలు మరలా నిర్మించబడ్డాయి. కారణం విశ్వాసముతో కూడిన పని. ఇది తెస్సలోనిక సంఘం కలిగి ఉన్నారు. కృత నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తములో కడగబడిన మనము కూడా విశ్వాసముతో కూడిన పనిని జరిగించాలి అనే విషయాన్ని జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నాం. అలాగూ దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, చూడండి. రెండవ మాట మనం చూస్తే తెస్సలోనిక సంఘంలో త్వరగానే ముగిస్తాం. తెస్సలోనిక సంఘాన్ని గురించి కొన్ని మాటలు మనం అలా జ్ఞాపకానికి తీసుకొచ్చుకుందాం. 1వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. తెస్సలోని పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయం. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగినో అక్కడ ఈ జనులు మమ్మను గూర్చి తెలియజేస్తున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడను సత్యవంతునకు దేవుని దాసులగుటకు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చినని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపుకు తిరుగుతారో ఆ సంగతి వారే. ఇక్కడ మరొక మాట మనం గమనిస్తూ ఉన్నాం. ఏమిటంటే అది 1వ అధ్యాయం 9వ వచనంలో మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి అనే మాట మనం చూస్తూ ఉన్నాం కదా. వారు అంతకుముందు దేన్నైతే పట్టుకొని ఉన్నారో దానిని విడిచిపెట్టారు. కారణం ఏంటంటే వారు వాక్యమును అంగీకరించారు. ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. పేతురు పత్రికలో, మొదటి పత్రికలో పేతురు గారు 18వ వచనంలో అంటాడు, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి అంటాడు కదా. చాలాసార్లు దేవుని వాక్యాన్ని మనం అంగీకరించాం, దేవుని వాక్యమందు మనం నిలిచి ఉన్నాం, దేవుని వాక్యమందు మనం వేరుపారాం అని చెప్తాం, కానీ మనము విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టడం లేదు అనేది వాస్తవం. పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన మా తాతలు చేశారు, ఇది మేము చేయాలి, మాకు ఆచారంగా ఇది వస్తుంది, మేము చేయాలి. ప్రార్థనకు వస్తున్న వారమే కదా, దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారమే, దేవుని వాక్యమందు నిలిచిన వారమే, దేవుని వాక్యమందు వేరుపారాం అని చెప్పుకుంటున్న వారమే. అయితే చాలాసార్లు మనం పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన యందు మనం నిలిచి ఉన్నాం, విడిచిపెట్టలేదు. వాస్తవం ఇది. వారైతే విగ్రహములను విడిచిపెట్టారు. మరొక మాట చెప్పాలంటే, ఒకవేళ పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను మనం విడిచిపెట్టాం వాస్తవమే, కానీ దేవుని సంఘాలలో కూడా, దేవుని ప్రజలలో కూడా
దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనలో కూడా బాగా నిలిచిపోయిన విగ్రహం ఏంటంటే నేను అనేది చాలా భయంకరమైనటువంటి విగ్రహంగా నిలిచిపోయింది. నేను మాత్రమే ఇది చేయగలను, నేను మాత్రమే, నేను చేశాను, ఇది నేను లేకపోతే జరిగేది కాదు. ఇది మనలో ఉన్నటువంటి గొప్ప విగ్రహం. ధనాపేక్ష గొప్ప విగ్రహం అని దైవ గ్రంథం చెప్తా ఉంది. ధనాపేక్షను మించి అహంకారం, గర్వం నేటి సమాజంలో, సంఘంలో ప్రవేశించింది. నా ద్వారా నాకు తెలియకుండా ఇది చేయడానికి లేదు, ఇవి ప్రవేశించాయి సంఘాలలో. మేలైనది చేస్తూ ఉంటే ప్రభువుకు అప్పగించి ప్రార్థించి మనం దాన్ని కొనసాగించే వారిగా ఉండాలి. కానీ నాకు తెలియకుండా చేశారనే ఒకే ఒక అహముతో మనము దేవుని సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నాం. వారు పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టారు, విగ్రహాలను విడిచిపెట్టారు. దేవునికి అయిష్టమైంది ఏదో, దేవునికి ఆయాసకరమైంది ఏదో వారు విడిచి దేవుని వెంబడిస్తూ ఉన్నారు. మనం కూడా వెంబడిస్తున్నామని చెప్తున్నాం, కానీ మనలో నిలిచి ఉన్నవి అహం నిలిచి ఉంది, నేను అనే స్వభావం నిలిచి ఉంది. చాలామంది ప్రభు కొరకు చేసిన పనిని తన కొరకు చేసినట్టు చెప్తారు కదా. ప్రభు కొరకు ఎన్నో కార్యాలు మనం చేస్తాం, అది ప్రభు కొరకు మనం చేసాం, అది మనం మర్చిపోవాలంతే. ఎన్నైనా చేయని, ఏమైనా ఇవ్వని, ఎంతైనా ప్రయాసపడండి, అది ప్రభు కొరకు చేశాం. దేవుని దాసులు యెషయా గారు ఎంతో పరిచర్య జరిగించారు, కానీ ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు నేను చేశానని. ఎన్నో సంఘాల్లో కాలినడకన ఆయన పరిచర్య జరిగించాడు, గ్రామాలు తిరిగాడు, వ్యక్తిగతంగా మనుషులను దర్శించాడు, ప్రతి వ్యక్తితో మాట్లాడాడు, అవసరమైతే అన్యుల మధ్యకి వెళ్ళాడు, వైద్యుల దగ్గరికి వెళ్ళాడు, నమ్మని వారి దగ్గరికి వెళ్ళి సువార్తను చెప్పాడు. వారు రక్షింపబడిన తర్వాత నేను వారికి సువార్త చెప్పాను, వారు రక్షింపబడ్డారని ఎప్పుడైనా చెప్పలేదు. ప్రభు కొరకు తను పని చేశాడు, అది ప్రభువు జరిగించిన కార్యం. మన వ్యక్తిగత జీవితాలలో నిలిచిన గొప్ప విగ్రహం ఏమిటంటే నేను అనేది నిలిచిపోయింది. విశ్వాసులలో ప్రాముఖ్యంగా నా ద్వారానే ఇవి జరుగుతున్నాయి, నేను లేకపోతే ఇది జరగదు అని మనం అంటా ఉన్నాం. ఇది తప్పు, దేవుడు దీన్ని మెచ్చడు. తెసలోనిక సంఘం విగ్రహాలను విడిచిపెట్టిన సంఘం. మనం విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి. పేతురు భక్తుడు అందుకే అంటాడు, పితృపారంపర్య వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టండి అంటాడు. చాలాసార్లు ఆచార భక్తి కదా, ఆచార వ్యవహారాలు కుటుంబాలలో, కార్యాలలో మనం కనబరుస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని జ్ఞాపకాన్ని తీసుకొస్తాం. తెసలోనిక సంఘం అలాగూ లేదు అనే విషయాన్ని జ్ఞాపకాన్ని తీసుకొస్తూ ఉన్నాం. చాలా వచనాలు ఉన్నాయి, కానీ నేను చెప్పడం లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఒక మాట మనం చదువుతాం. 11:27 విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగృహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయిన. ఎవరు? మోషే. కరెక్ట్. ఎందుకు విడిచిపోయాడు ఐగుప్తును? ఎందుకు విడిచిపోయాడు? 5 వచనాల్లో చెప్పాడు కదా. మోషే పెద్దవాడు అయినప్పుడు విశ్వాసం ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలుని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. కానీ ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగో బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమునట్టు అతడు అదృశ్యుడైన వానిని చూచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగృహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాడు. ఐగుప్తులో మోషేకి ఏమైనా తక్కువ ఉందా? తక్కువేం లేదు. ఆయన రాజకుమారుడు, తర్వాత రాజు. కానీ ఆయన ఎంచుకుంది ఏంటంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. దేవుని కొరకు చాలాసార్లు మన సుఖాలను విడిచిపెట్టడం లేదు. మోషే చెప్తా ఉన్నాడు, శ్రమ
నేను ఎంచుకున్నాను అంటాడు. చాలా విషయాలను మనం వదిలిపెట్టలేకపోతా ఉన్నాం. మన పరిధిలో మనకు కష్టం కలగనంత మట్టుకే మనం కదా. ప్రేమతో కూడిన మీ ప్రయాస అనే మాటలో ఆ ప్రయాస మనకు నొప్పి కలిగించినంత మట్టుకే మనం ప్రయాసపడతా ఉన్నాం. కానీ నొప్పి కలిగితే విడిచిపెడతా ఉన్నాం. ఏంటి? దేవుని సంఘాన్నే విడిచిపెడతా ఉన్నాం. కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఆనాడు ఐగుప్తును విడిచాడు మోషే. ఎందుకు విడిచాడు అంటే, అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన గొప్ప నింద, గొప్ప భాగ్యం అన్నాడు దాన్ని. ఇదంతా అల్పకాలం పాపభోగం. కొన్నిసార్లు సుఖాలు ఉంటాయి, కొన్నిసార్లు మంచి స్థితిగతులు ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా అల్పకాలమే, కొంతకాలమే. అయితే అక్కడ చెప్పాడు తర్వాత వచ్చిన వాళ్ళు ఆయన చెప్పిన మాట ఏంటంటే, విశ్వాసమును బట్టి కదా, విశ్వాసమును బట్టి అదృశ్యుడు వాళ్ళని చూచినట్టు స్థిరబుద్ధి గలవాడై రాజ్యాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచాడు అన్నాడు. ఇక్కడ ఎలాగనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచాడు. ప్రతిఫలముగా కలుగుబో బహుమానమందు దృష్టి ఉంచిన వాడే ఐగుప్తును విడిచిన వాడు ఎవడు అంటే మోషే. మనం కూడా విడిచిపెడితే మనకేముందంటే బహుమానం ఉంది. తెలుసు మనకి విషయం. వాక్యమందు వేరుపారిన వారికి తెలియదా? తెలుసు కదా. వాక్యమందు నిలిచిన వారికి తెలియదా? తెలుసు. వాక్యం అంగీకరించిన వారికి తెలియదా? తెలుసు. అయితే మన పరిధి ఏమిటంటే, మనకు శ్రమ కలగనంత మట్టుకే మన పరిధి. అందుకని దేవుని వాక్యం చెప్తా ఉంది, మోషే ఐగుప్తు ధనము కంటే అల్పకాల పాపభోగం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం, ఆయన నాకు బహుమానం ఇవ్వబోతా ఉన్నాడు అని చెప్పాడు. తెస్సలోనిక సంఘం కూడా అదే ఆలోచన చేసింది. ప్రేమతో కూడిన ప్రయాసను చేస్తూ ఉంది. ఇక్కడ మనం చెప్తా ఉన్నమాట ఏంటంటే, వారు విగ్రహాలను విడిచిపెట్టారు. వారు అంతకుముందు ఏం పట్టుకున్నారో ఇప్పుడు దాన్ని వదిలిపెట్టారు. ఇప్పుడు దేన్ని పట్టుకున్నారు చెప్పండి? మొదట ప్రభువును పట్టుకున్నారు కదా. వారు విగ్రహాలను విడిచారు. ఇప్పుడు ఎవరిని పట్టుకున్నారు? దేవుణ్ణి పట్టుకున్నారు, ప్రభువును పట్టుకున్నాడు. అబ్రహాముగా ఉన్నప్పుడు విగ్రహాలను విడిచాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ దేవుడు చూపించబోతున్నటువంటి ఆ కనాను ప్రయాణానికి ముందుగా ఆయన రమ్మన్నాడు. వచ్చాడు. 12వ అధ్యాయంలో ప్రారంభం. అక్కడి నుంచి ఆయన ప్రయాణం సాగుతూ ఉంది. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. ప్రభువు చెప్పిన ప్రతి స్థలానికి వెళ్తూ ఉన్నాడు. యాత్రను సాగిస్తూ ఉన్నాడు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడా లేదా? అబ్రహాముకు బహుమానాన్ని ఇచ్చాడా లేదా దేవుడు? అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా చేశాడా లేదా దేవుడు? మనం మర్చిపోతాం, తెలుసు ఇవన్నీ. కానీ మనం విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టక పట్టుకుంటే ప్రమాదం ఉంది, విడిచిపెడితే దీవెన ఉంది. ఈ విషయాన్ని జ్ఞాపకం. తెస్సలోనిక సంఘం వారు విగ్రహాలను విడిచిపెట్టిన సంఘం. ఆ విషయం మనం చూస్తూ ఉన్నాం. 6వ అధ్యాయం ఎబ్రిల్ రాసిన పత్రిక 1వ వచనం చూద్దామా? ఒక మాట తర్వాత మనం దాటిపోదాం. ఎబ్రి పత్రిక 6:1. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి కదా, చాలు కదా, నిర్జీవ క్రియలను విడిచి. ఏ క్రియలను విడిచి? నిర్జీవ క్రియలను, జీవం లేని క్రియలు. మనం చేసే దేవుని సన్నిధిలో జీవం కలిగిన వాటిని చేయాలి, కానీ నిర్జీవమైన వాటిని కదా, నిర్జీవమైన వాటిని చేస్తాను. నిర్జీవం అంటే చచ్చిపోయినాయి. విశ్వాస సంబంధమైన క్రియలు సజీవమైనగా ఉండాలి కదా. మీ క్రియలు లేనివైతే విశ్వాసం మృతమే అన్నాడు కదా. మృతం. మన కార్యాలన్నీ కూడా ఇలాగే ఉన్నాయేమో. నిర్జీవ క్రియలను విడిచి కదా, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టే క్రమంలో చాలా మాటలు ఉన్నాయి. విగ్రహాలను విడిచి, నేను అనే అహం మనం విడిచి, నిర్జీవ క్రియలను విడిచి, పితృపారంపర్య వ్యర్థ ప్రవర్తనను విడిచి మనం ప్రభుని పోలి నడుచుకోవాలి. ఆ వచనం అట్టాగే గుర్తుపెట్టుకోండి. తెస్సలోనిక పత్రికలో వారు మమ్మును, ప్రభువును, యూదయ అలా ఉన్నటువంటి దేవుని సంఘమును పోలి నడిచారు. వారు ఎలా నడిచారంటే, వాక్యమును అంగీకరించి, వాక్యమందు నిలిచి, వాక్యమందు వేరుపారిన వారై వారు ప్రభుని పోలి నడిచారు. మరొకటి, వారు విగ్రహములను విడిచి, పితృపారంపర్య వ్యర్థ ప్రవర్తనను విడిచి, నిర్జీవ క్రియలను విడిచి వారు ప్రభువును పోలి నడిచారు. అలా చెప్పుకోవచ్చు. ఇంకా అలా చెప్పుకోవచ్చు. మరొక మాట మనం జ్ఞాపకం చేద్దాం. 2 మాటలు చెప్పాము. 2 మాటలు. వారు
వాక్యమును అంగీకరించిన వారు, రెండోది వారు విగ్రహములను విడిచిపెట్టిన వారు. మూడవ మాట మనం చూస్తాం. తెస్సలోనికీ పత్రిక 1వ అధ్యాయంలోనే మనం చదువుకున్న భాగంలో 10వ వచనం, 9, 10 కలిసి ఉన్నాయనుకుంటాను. 10వ వచనం, తెస్సలోనికీ పత్రిక 1వ పత్రిక 10వ వచనం, తమ్ముడు 10వ వచనం చివరి లైన్ ఉంటుంది కదా, 9, 10 కలిసి ఉంటాయి కదా 1వ అధ్యాయంలో. పరలోకము నుండి కదా, ఇక్కడ ఆ మాట ముందు చూద్దాం. ఇక్కడ చూద్దామా? దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపుకు తిరిగితురో కదా, ఆ సంగతి వారే తెలియజేయచ్చు. ఇక్కడ వారిని గురించి చెప్పవలసిన మాట, మరొక మాట ఏంటంటే, రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడని యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుచు. ఎవరి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు? ఎవరి కొరకు? తెస్సలోనిక సంఘం రాబో ఉగ్రత నుండి తప్పించేటువంటి ప్రభు అయిన యేసు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు కదా. యేసు క్రీస్తు వారి కొరకు ఎదురు చూస్తున్న సంఘం ఇది. గతంలో కూడా చెప్పాం, ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. చాలా సమీపంగా ఉంది ప్రభు రాకడ. రాజ్యాలపైకి రాజ్యాలు, దేశాలపైకి దేశాలు, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మనకేం చలనం లేదు కదా. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది అనటానికి లోతు దినాల్లో ఉన్నట్లుగా, నోవాహు దినాల్లో ఉన్నట్లుగా ఉంది అని చెప్పాడు. అక్కడ ఏముంది? తినుచు త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, ఇల్లు కట్టుకొనుచు, ఇలా సంతోషకరమైన సమయం ఉన్నప్పుడు, వారు దేవునిని మరచిన క్షణంగా ఉన్నప్పుడు ప్రభు రాకడ అకస్మాత్తుగా ఒకరు ఎత్తబడతారు, మరొకరు విడవబడతారు. వీరైతే దేవుని కొరకు ఎదురు చూసే సంఘం. ఎవరు? తెస్సలోని సంఘం. ఎందుకు వారు ఎదురు చూస్తూ ఉన్నారంటే, రాబో ఉగ్రత నుండి తప్పించేవాడు యేసుక్రీస్తు ప్రభుల వారే. మృతుల్లో నుండి తిరిగి లేచినవాడు ఆయనే. రాబో ఉగ్రత నుండి తప్పించేవాడు ఆయనే. ఆ ప్రభు అయిన దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభు కొరకు ఎదురు చూసేటువంటి గొప్ప అనుభవం తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు ఉంది అని చెప్పచ్చు. మనకు కూడా ఈ అనుభవం కావాలి. ఎప్పుడు మనం ఎదురు చూడగలం? ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే వాక్యం మనందు నిలిచినప్పుడు మనం ప్రభు కొరకు ఎదురు చూడగలం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు కదా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. దేవుని వాక్యం చెప్తా ఉంది. కొరింథీ పత్రిక 1వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారం, 1వ పత్రిక 7వ వచనం ప్రకారం, ఆ మాట కొంచెం గట్టిగా చదువుదామన్నా. ఆ వచనం అంతట్లో లోపము లేక కదా, ఏ లోపము లేక. ఆ వచనం మళ్ళా చదువుదాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. లోపము లేక, ఈ మాట మనం జ్ఞాపకం పెట్టుకుందాం. లోపము లేక కదా, లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచున్నారు. దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూచే క్రమములో వారు చెప్తున్న మాట ఏంటంటే, గనుక ఏ కృపావరమందును లోపము లేక, లోపము లేక కదా, లోపము లేక. సంఘాన్ని దేవుడు తన స్వరక్తంతో కడిగినప్పుడే అది ముడతైనను కలంకమైనను లేకుండా ఉండాలి అని నేను కోరుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలు ఈ మాటలు కనబడతాయి. ముడత, కళంకం, మచ్చ, డాగు ఉంటే ఉండకూడదని ప్రభు చెప్తా ఉన్నాడు. ఉంటే దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆయన కొరకు ఎదురు చూసే క్రమములో మనము
ఏ లోపము లేని వారిగా ఉండాలి కదా. నిర్గమకాండంలో మనం చూస్తే దేవుని ప్రత్యక్ష గుడారానికి ఏదైనా పాప నివారణ కొరకై పశువుని తీసుకుని వెళ్తే అది ఎలా ఉండాలి? లోపం కలిగింది ఉండాలా? లోపము లేనిదిగా ఉండాలి కదా. అది లోపము లేనిదై ఉండాలి, నిర్దోషమైనదై ఉండాలి కదా. మరి సంఘం అలా ఉంటే, ఆయన ఎదురు చూస్తూ ఉన్న సంఘం లోపం కలిగిదిగా ఎలా ఉంటుంది? లోపం లేనిదిగా ఉండాలి. ఆయన వచ్చినప్పుడు ఎత్తబడాలంటే ఏముండాలి? లోపం లేనిదిగా ఉండాలి. మార్క్స్ సువార్తలో మరోసారి చెప్పిన మాటలు ఏంటంటే కదా, కళంకం ఇవన్నీ మానవునికి ముడతను తీసుకొస్తాయి, మచ్చను తీసుకొస్తాయి, డాగును తీసుకొస్తాయి, మనలో లోపాలని కలుగజేస్తాయి. ఆయన కొరకు ఎదురు చూస్తున్న మనలో, ఆ ప్రభు కొరకు ఎదురు చూస్తున్న మనము కళంకము లేనివారిగా ఉండాలంటే చెప్పాడు కదా, వాక్యమును ఉదక స్నానము చేత అన్నాడు కదా. మరోసారి వాక్యమే ప్రధానమైన ఆధారం. అందుకే మొట్టమొదటి మాట తెస్సలోనిక సంఘం ఆ వాక్యమును అంగీకరించారు, ఆ వాక్యమందు నిలిచారు, ఆ వాక్యమందు వేరు పారారు. ఇక తర్వాత వారు అన్ని విషయాల్లో సాగిపోతూ ఉన్నారు. మూడవ మాట చెప్తా ఉన్నాం, ఆయన కొరకు ఎదురు చూసే సంఘం తెస్సలోనిక సంఘం, లోపము లేని వారిగా ఎదురు చూసే సంఘం. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో ఒక మాట మనం జ్ఞాపకం చేద్దాం. 11వ అధ్యాయానికి సారిసారికి వస్తూ ఉన్నాం. 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక ఒక మాట మనం చదువుతాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదురుగల ఆ పట్టణములకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. అబ్రహాం దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తూ ఉన్నాడు. 13-14 హెబ్రీయులకు రాసిన పత్రిక. కాదన్న 13-14 హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14. నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు, కానీ ఉండబోతున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము అన్నాడు కదా. ఉండబోతున్న దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. నిరవరమైన పట్టణం ఇక్కడ లేదు మనకు. మనం ఎదురు చూడవలసింది ఆ ప్రభు రాకడ కొరకై, ప్రభు మనకిచ్చేటువంటి శ్రేష్టమైన దేశము కొరకై మనము ఎదురు చూడాలి అనే విషయాన్ని జ్ఞాపకాన్ని తీసుకొస్తా ఉన్నాం. తెస్సలోనిక సంఘం దేవుని వాక్యమును అంగీకరించిన సంఘం, దేవుని వాక్యమందు నిలిచిన సంఘం, దేవుని వాక్యమందు వేరుపారిన సంఘం, విగ్రహాలను విడిచిపెట్టిన సంఘం, ప్రభు కొరకు ఎదురు చూస్తున్న సంఘం. ఆ మాట జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. 2:13 అనగా మహాదేవుడును మన రక్షకుడు యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని. చాలా మాట. ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్న ఈ క్రమంలో ఏముండాలని చెప్తున్నాడు? మహాదేవుడు మన రక్షకుడు యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నటువంటి మనలో నీతి, భక్తి, స్వస్థ బుద్ధి ఇవి ఉన్నాయా? ఆ ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నా మనలో. అందుకే బుద్ధిగల కన్యకులు బుద్ధి లేని కనుక 10 మంది వెళ్తే 5 మంది దగ్గర ఏం లేదు, నూనె లేదన్నాడు. సరే, మనం నూనె ప్లేస్లు ఇవన్నీ పెట్టుకుందాం. ఇవి లేకనే వారు విడువబడ్డారు. దేవుని వాక్యం తెస్సలోనిక సంఘం వారు నీతిని, భక్తిని, స్వస్థ బుద్ధిని కలిగి ప్రభు కొరకు ఎదురు చూస్తున్న సంఘం. అన్వయిస్తున్నాం. అక్కడ తెస్సలోని సంఘం ఎక్కడుందన్నా, తీతు పత్రిక తెస్సలోని పత్రిక సంబంధం ఏంది అని చెప్పడానికి కాదు, కానీ
వాక్య వచనాన్ని ఆపాదిస్తూ ఉన్నాం, వారికి మనకి సంఘానికి సంబంధించి. అంతే. దేవుని వాక్యంలో మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. మరొక మాట నేను చెప్పిన తర్వాత ముగిస్తానికి ఇష్టపడతా ఉన్నాం. తెస్సలోనికీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం 8వ వచనాన్ని మనం చదువుకుంటాం. 7వ వచనం 8వ వచనం. కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడాయను కనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యము లేదు. ఇక్కడ చెప్తున్న మరొక మాట ఏంటంటే, తెస్సలోనిక సంఘం మాసిదోనియా అకయ విశ్వాసులందరికీ మాదిరి అయిన సంఘం. మేదరమెట్లో క్రిస్టియన్ అసెంబ్లీ ఒక మాదిరి అయిన సంఘం. అంటే కట్టబడిన కట్టడం కాదు. గ్రిల్స్ పెట్టాం, మంచిగా కొత్తగా గ్రిల్స్ పెట్టామన్నా, ముందు పక్క షెడ్ వేసాం, వంటగది కడతాం, ఇవన్నీ కాదు. ఇవన్నీ కూడా మన అవసరతల కొరకు, మనం ఇబ్బంది పడకుండా మనం ప్రభువుని సేవించడానికి అవసరమైనవి. అంతే. మనము మాదిరిగా ఉండాలి. సంఘం అనగానే మొదటే చెప్పాను, అపోస్తలుల కార్యములు 20:28 ప్రకారం దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి అనే మాటలో ఎలాగిచ్చాడు ఆయన స్వరక్తాన్ని? ఆయన ఏకైక కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన రొమ్మును ఆనుకున్న అద్వితీయ కుమారుడు ఈ లోకానికి సశరీరుడుగా ఈ లోకానికి దిగి వచ్చి మానవులందరినీ తమ దుష్టత్వం నుండి మళ్లించడానికి, పాపము నుండి విమోచించడానికి, పాపము నుండి క్షమించడానికి ఆయన రక్తాన్ని చిందించాడు. ఎలాగో ఆయన రక్తం చిందించాడు? ఆయన ఒకటి తక్కువ 40 కొడా దెబ్బలు వీపు మీద కొట్టబడ్డాయి. ఆయన దేహమంతా చీల్చబడింది. ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. ఆయన పెక్కలో బల్లెపోటు పడబడింది. ఆయన నడినెత్తి నుండి అరికాలి వరకు రక్తసిక్తమైన దేహం ఎందుకు ఆయన అనుభవించాడు? ఎందుకు ఆయన రక్తాన్ని చిందించాడు అంటే, ప్రతి మానవుని కూడా పాపము నుండి విమోచించటానికి, పాప క్షమాపణ కలిగించడానికి ఆయనంత శ్రమను అనుభవించి రక్తాన్ని చిందించి ఆ రక్తములో ప్రతి మానవుని పాపాన్ని కడిగాడు కదా. యోహాను పత్రిక 1వ పత్రిక 9వ వచనం ప్రకారం యేసు రక్తం ప్రతి పాపము నుండి మళ్ళీ కడిగి పవిత్ర పరిచింది. జన్మతః పాపులైన మానవుని ఆయన రక్తంలో కడిగాడు. జీవితంలో నీవు నేను చేసిన పాపాలను ఆయన రక్తంలో కడిగాడు. ఎప్పుడైతే ఆయన దగ్గరకు సమీపించి ఆయన రక్తాన్ని ఆశ్రయించి, ప్రభువా నేను పాపిని, నీ రక్తంలో నా పాపాలు కడగమంటే ఆయన ఒక్క మారుగా మన పాపాలను క్షమించి ఆయన వీపు వెనక మన పాపాలను వేసి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నాను చెప్పాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు కదా. ఎంత గొప్ప దేవుడు, మహాదేవుడు ఆయన. ఇందాక మనం చెప్పిన మాట ప్రకారం ఇంత గొప్ప కార్యాన్ని ఆయన జరిగించి గొప్ప మాదిరి మన కొరకు ఉంచిపోయాడు. పేతురు పత్రికలో చెప్తాడు కదా, 1:2 వచనంలో ఆయన కొడుతున్న వారికి కదా, ఆయన ఏమాత్రం బదులు దూషింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను అప్పగించుకున్న దేవుడు ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఏ ప్రభు అయితే మనకు మాదిరి చూపించాడో, ఏ దేవుని సేవకులైతే మాదిరిని చూపించారో, ఏ సంఘం అయితే మాదిరిని చూపించిందో ఆ సంఘాన్ని పోలి, ప్రభువుని పోలి, సేవకులను పోలి నడుస్తున్నటువంటి సంఘం ఎవరంటే తెస్సలోనికలో ఉన్న సంఘం. వారు అకయలో ఉన్న వారికి, అలాగే మాసిదోనియాలో ఉన్న వారికి మాదిరి అయ్యారు. వారిని చూస్తే చాలు, ఎలా ఉండాలి అన్నారు. దేవుని పోలిన పిల్లలు ఎలా ఉంటారు అని చెప్పారు. మనల్ని చూసిన వారు కూడా కదా. మేదరమెట్లో ఉన్న క్రిస్టియన్ అసెంబ్లీ ప్రత్యేకమైనది. ఎందుకంటే ఏది స్థాపించకముందు ఇక్కడ స్థాపించబడింది. సేవ అంత చిన్నగా ప్రారంభించబడలేదు. ఎన్నెన్నో సంఘాలు ఇప్పుడు వచ్చాయి, కానీ దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది, ప్రయాస ఉంది. సేవకుల చెమట, రక్తం
కన్నీరు, మొకాళ్ళ ప్రార్థన ఎన్నో ఉన్నాయి. ఈ సంఘం ఒక మాదిరి గల సంఘంగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆనాడు తెస్సలోనిక సంఘం ఇతర సంఘాలకు మాదిరి అయిన సంఘం. ఒక చిన్న చిన్న మాటలు త్వరగా చెప్పి ముగిస్తా. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 35వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 35వ వచనం. 20:35 అపోస్తుల కార్యముల గ్రంథం. ప్రయాసపడి పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని అన్ని విషయములలో మీకు మాదిరి చూపుతానని చెప్పిన. వారు ఇచ్చుటలో మాదిరి కదా, వారి గురించనే కాదు కానీ చెప్తున్నాం. మామూలుగా దేంట్లో మాదిరి ఉండాలి? ఇచ్చుటలో మాదిరి ఉండాలి. ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఫిలిప్పీ 3:15. ఫిలిప్పీ పత్రిక. సహోదరులారా, నన్ను పోలి నడుచుకొనుడి, గురిపెట్టి చూడుడి. ఇక్కడ మనం చదువుతున్న 3:15లో ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. అక్కడ ఏముందంటే, కాబట్టి మనలో కదా, 3వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక. కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యముని కలిగి ఉందము. అప్పుడు దేని గుర్చెను మీకు వేరు తాత్పర్యము కలిగిన యెడల అది దేవుని మీకు బయలుపరచును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఫిలిప్పీ పత్రికలో సోదరులు జ్ఞాపకం చేసినట్లుగా 17వ వచనంలో, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడండి. మన మాదిరి ఏముండాలంటే ఇక్కడ చెప్పాడు, నడుచుట అనే మాట చెప్పాడు కదా. నడుచుటలో మాదిరి. నడుచుట అంటే నడత దేన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది? చెప్పండి, గట్టిగా చెప్పండి. ప్రవర్తన అనేవాళ్ళు చేయి చూపించండి. ప్రవర్తన. ఓకే, ప్రవర్తనను జ్ఞాపకం చేస్తూ ఉంది కదా. హానుకు దేవునితో నడిచాడు. ఎన్నేళ్ళు నడిచాడు? ఎన్ని సంవత్సరాలు నడిచాడు? 300 ఏళ్ళు. హానుకు నడిచిన దినాలన్నీ దేవునితో, తన ప్రవర్తనలో మార్పు లేదు. సమ్మతి, దేవునికి తనకు సమ్మతి కలిగి నడిచాడు. ఇలా చెప్పాలంటే మనము మన నడక మాదిరిగా ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. ఇచ్చుటలో మాదిరి, మనం నడచుటలో మాదిరి ఉండాలి. తర్వాత జ్ఞాపకం చేస్తా ఉన్నాం. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. చదవన్నా? విశ్వసింపబో వారికి మాదిరిగా ఉండులాగునా నేను కనికరింపడింది. ఇక్కడ 16వ వచనం ఏంటంటే, ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవారికి నేను మాదిరిగా ఉండులాగునా. యేసుక్రీస్తు ఎవరైనా విశ్వసించాలి. ఒకవేళ రోజు దేవుని మాటలు వినపడతా ఉన్నాయి, వారు దేవుని విశ్వసించాలి అని వారికి ఆలోచన కలిగింది అనుకోండి. ఇప్పుడు మనల్ని చూశారు వాళ్ళు, మనం మందిరం అయిపోయిన తర్వాత బయటకు వెళ్తా ఉన్నాం, మనం చూశారు. మన ప్రవర్తన, మన సరళి, మన విధానం వేరుగా ఉందనుకోండి, వారు విన్నదానికి, వారు ప్రవర్తిస్తున్న దానికి, వారు చెప్పిన దానికి ఏమాత్రం పోలిక లేదనుకోండి, వారు మన మాదిరిని చూసి వారు మన దగ్గర, ప్రభు దగ్గరకు రాలేరు. ఇక్కడ అదే చెప్తా ఉన్నాడు, విశ్వసింపబో వారికి నేను మాదిరిగా. విశ్వసింపబో వారికి, దేవుని యందు విశ్వాసం ఉంచడానికి అనేకులు ముందుకు రాబోతున్నారు, కానీ మనుషులను చూసి చాలామంది రాలేకపోతూ ఉన్నారు. చాలామంది కుటుంబాలలో సేవకులు చెప్తూ ఉంటారులేండి, భార్యను బట్టి భర్త రాలేకపోతూ ఉన్నాడు. మందిరంలో ఒక విధంగా, కుటుంబాలలో ఒక విధంగా, కోపతాపాలు, మాటలు జారడం, గౌరవించకపోవడం ఎన్నో ఉన్నాయి.
మాదిరి లేకనే అనేకులు విశ్వసించటం లేదు ప్రభువుని. ఎవరి మాదిరి? సంఘం అంటున్నాం, కానీ సంఘంలో నీవు నేను సభ్యులం. మనం మాదిరి కలిగి లేము అనేది వాస్తవం. సరే, మరొక మాట చెప్తాం, మరొక మాట చూస్తాం. తీతు పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనం పక్క పేజీలోనే ఉంటుంది. అనా పరపక్షముందు వాడు మనల్ని గూర్చి చెడు మాట ఏదైనా చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నువ్వే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. మాదిరిగా కనపరుచుకొనుము. దేంట్లో ఇక్కడ చెప్పిన మాట సత్కార్యముల విషయమై. మంచి కార్యాలు చేయటానికి ఎప్పుడైనా ముందుకు రావాల్సింది ఎవరంటే దేవుని పిల్లలే. కరోనా టైంలో చాలామంది ఆహారానికి అలంటిస్తూ ఉన్నారు. దేవుని పిల్లలు చాలామంది సహకరించారు, వారికి ఆహారం ఇచ్చారు. మన స్థానిక సంఘం నుంచి కూడా ఆయా స్థలాలకు వెళ్ళి ఆహారం పంచిపెట్టారు. మాదిరి అనేది సత్కార్యాలు చేయటంలో. పేదరికంలో ఎవరైనా ఉన్నారా? మనకుంది, ఉన్న దాంట్లో మన వారికి సహాయం చేయవచ్చు. ఇదొక మంచి కార్యం, సత్కార్యం. దేవుని కార్యాలు ఇది అని చెప్పడానికి లేదు, కానీ ప్రభువు అందరినీ కనికరించాడు కదా, అందరికీ సహాయం చేశాడు, పాపులను క్షమించాడు, పాపుల దగ్గరకు వెళ్ళాడు, ఆహారం లేని వారికి ఆహారం పంచిపెట్టాడు, వారి అవసరతలు తీర్చాడు, అనారోగ్యంలో ఉన్న వారిని దర్శించాడు, వారి అవసరతలు తీర్చాడు. ఇవన్నీ సత్కార్యాలే, మంచి కార్యాలు. వీటిలో మాదిరి మనం చూపించాలి. తెస్సలోనిక సంఘం మాదిరి గల సంఘం. ఇతర సంఘాలకు ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. యోహోను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం. యోహోను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం. 13-15. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగా. ఎవరు? యేసుప్రభుల వారే. ఆయనే ఒక మాదిరి మనకు. ఎవరు మన మాదిరి అంటే ప్రభువే మన మాదిరి. ఆయన చేసి చూపించాడు అన్నీ. ప్రార్థన చేయటం ఆయన చేయలేదా? చేశాడు. కొండకి వెళ్ళాడు, రాత్రంతా ప్రార్థన చేశాడు. కొట్టే ఎవరైనా వారిని దూషించారా? బదులు దూషించలేదు. ఆయన మాదిరి చూపించాడు. ఇలా చెప్పాలి అంటే ఇందాక నేను చెప్పినట్లుగా ఆయన అనేక విషయాలలో మనకు ఒక మాదిరి ఉంచిపోయాడు. చాలాసార్లు మనుషులను చూసి మనమల్లా అన్న చేస్తున్నాడుగా మనం చేస్తే ఏమిలే, తప్పులను మాత్రం బాగా పట్టుకుంటాం. దేవుడు ఆయన పరిశుద్ధుడు. ఆయన మనకు ఒక మాదిరి ఉంచిపోయాడు. ఆయనందు ఏ కపటము, ఏ దోషము, ఏ పాపము లేనివానిగా జీవించాడు. ఆయన భూమి పైన ప్రభువు అప్పగించిన పనిని శక్తి వంచన లేకుండా చేశాడు. యోహాను సువార్తలో ఆయన చెప్తాడు, నీవు నా చేతికి ఇచ్చిన పనిని నేను నెరవేర్చితిని అంటాడు. అలాగూ ఆయన ఒక మాదిరి. ఆయన ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడో, ఎందుకు ఈ భూమిపైకి దిగి వచ్చాడో ఆ విషయం అంతటిని ఆయన ఎరిగిన వాడై ఆయన అది జరిగించి, ఆయన మరణించి, ఆయన సమాధి చేయబడి, ఆయన పునరుద్ధరణై తిరిగి లేచి, ఆయన ఆరోహణుడై వెళ్ళాడు. ఆయన తిరిగి రాబోతా ఉన్నాడు. ఆయన ఒక గొప్ప మాదిరి మనకు. తెస్సలోనిక సంఘం ప్రభువుని, ప్రభు సేవకులను, ప్రభు ఇచ్చిన సంఘాన్ని పోలి నడిచిన సంఘం. వారు వాక్యమును అంగీకరించారు, వాక్యమందు నిలిచారు, వాక్యమందు వేరుపారారు, విగ్రహాలను విడిచిపెట్టారు. ఇంకో మాట ఏంటి? ప్రభు కొరకు ఎదురు చూశారు. మాదిరి కలిగి వారు జీవించారు. ఇతర సంఘాలకు మాదిరిగా ఉన్నారు. అలాగూ మనం కూడా జీవించి ప్రభు కొరకు సాక్షులుగా ఉందాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.
ఇంతవరకు తెస్సలోనియ సంఘము